క్వాలిటీ వాల్స్ వాళ్ళు వచ్చే సంవత్సరం నుంచి పాలతోనే ఐస్ క్రీమ్ చేద్దాం అనుకుంటున్నారంట. అంటే మేము ఇప్పుడు దాకా తిన్నది పాలతో చేసిన ఐస్ క్రీమ్ కాదా అంటే కాదు, పామ్ ఆయిల్ తో చేసిన ఫ్రోజన్ డెజర్ట్. ఐస్ క్రీమ్ అంటేనేమో మిల్క్ బేస్డ్ ఫ్యాట్ వాడతారు అందులో, అదే ఫ్రోజన్ డెజర్ట్ అయితేనేమో అందులో వెజిటేబుల్ ఫ్యాట్ వాడతారనమాట, అంటే పామ్ ఆయిల్ వాడిర్రు వీళ్ళు. చాలా మంది క్వాలిటీ వాల్స్ వాళ్ళది ఐస్ క్రీమ్ అనుకొని తినేసిండ్రు, కానీ కంపెనీ మాత్రం ఎప్పుడు కూడా ఐస్ క్రీమ్ అని చెప్పలేదు, ఫ్రోజన్ డెజర్ట్ అనే చెప్పింది. వాళ్ళు చాలా జాగ్రత్తగానే ఉన్నారు. కావాలంటే మీరు లేబుల్ చూడుండ్రి, ఏంటంటే అన్ని ఐస్ క్రీమ్ల లాగానే ఉంది కదా, ఇది కూడా ఐస్ క్రీమే అనుకొని తినేసిరు అందరూ. డిజర్ట్ అంటే ఏంది, స్వీట్ కదా, సో చక్కెర పామ్ ఆయిల్ కలిపి చేసిన స్వీట్ ని తిన్నారు అన్నట్టు. వాళ్ళకి గిరాకీ కూడా ఏం తగ్గలేదు. మరి ఇప్పుడు ఎవరు అడిగినరని పామ్ ఆయిల్ నుంచి పాలకు షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు వీళ్ళు అంటే, చట్టపరంగా కరెక్టే కావచ్చు వాళ్ళు చేసింది, కానీ ఎథికల్లీ రాంగ్ అని కొంతమంది విమర్శించిండ్రు. ఇప్పుడు అందుకోసమే పామ్ ఆయిల్ నుంచి వెళ్ళి పాలకి షిఫ్ట్ అవుతున్నారు అన్నట్టు. ఒక ఐస్ క్రీమ్ విషయంలోనే కాదు, చిప్స్ చాక్లెట్ విషయంలో కూడా అంతే. యుఎస్ యూరప్ మొత్తం ఉండే ఇంగ్రీడియంట్స్ వేరు అది తయారు చేయడానికి, ఇక్కడ తయారు చేసే విధానం వేరు. కావాలంటే మీరు అక్కడ